హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పండుమిరపకాయల పచ్చడి అయితే మన వీడియోలో పెడుతున్నాము. నేనైతే 2 కేజీలు పండుమిరపకాయలు తీసుకున్నాను. మాకు తెలిసిన వాళ్ళు తోటలో కూడా తెచ్చిచ్చారు. మంచి ఆర్గానిక్ కాయలు చాలా బాగున్నాయి అనమాట. నేను ఇప్పుడు వీటిని 2 కేజీల పండుమిరపకాయలని కడిగి ఆరబోసి మనం ఇలా తొడియలు తీసుకోవాలి. నేను బాగా కడిగి ఆరబోసాను. తర్వాత ఏంటంటే మనం 2 కేజీల పండుమిరపకాయలకి 1/2 కిలో చింతపండు వేస్తాం అనమాట. చింతపండు బాగా ఇలా ఒలుచుకోవాలి. ఒలుచుకొని పీసులు పీసులుగా చేసుకొని మనం బాగా మంచి చింతపండు తీసుకోవాలన్నమాట. బ్లాక్ది కాకుండా ఇట్లా తెల్లగా ఉండాలి. 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ ఉప్పు అనమాట. 1/2 కేజీ ఉప్పు పోయాలి, కళ్ళుప్పే పోయాలి దీన్ని. ఇప్పుడు మనం దీన్ని మెత్తగా కాకుండా చింతపండు ఉప్పు ఈ 3 పోసి కచ్చా పచ్చగా దంచి డబ్బాకి ఎత్తి పెడతాము. తర్వాత 3 days తర్వాత మనం మెత్తగా గ్రైండర్కి వేస్తాం అనమాట. ఇప్పుడు నేను ఇది దంచుతాను చూడండి. కొంచెం కొంచెంగా ఉప్పు పోసుకొని మనం దంచుకోవాలి. ఒక్కొక్క వాయికి ఇట్లా కొంచెం కొంచెంగా. మాకైతే రోలు పెద్దది లేదు, చిన్న రోలే ఉందన్నమాట. అందుకని నేను చిన్న కొంచెం కొంచెమే వేస్తాను. మనకు పెద్ద గ్రైండర్ ఉంటే అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు. మనకు దగ్గర పెద్ద గ్రైండర్ లేదు, చిన్న గ్రైండర్, అందుకని ఇట్లా రాదనమాట. ఇలా అన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా ఎర్రగా ఉన్నాయి మిరపకాయలు. ఇలా దంచుతాం అనమాట. ఇలా దంచి మనము డబ్బాలో పెట్టుకోవాలి ఇలాగా. హాయ్ ఫ్రెండ్స్, ఈ పండుమిరకాయల పచ్చడి 4 రోజులైంది కదా. మనం ఇక ఇలా దంచిపెట్టాము. చింతపండు, పచ్చిపండు, మిర్చి, ఉప్పు వేసి ఇప్పుడు బాగా మగ్గింది. 4 రోజులైంది కదా. ఇప్పుడు మనం దీన్ని గ్రైండర్ పట్టిస్తామన్నమాట. ఇంట్లో గ్రైండర్ రాదు, పెద్ద గ్రైండర్లో పట్టించాలి. ఇప్పుడు దీంట్లో నేను ఏమేమి వేస్తానంటే వెల్లిపాయలు వేస్తున్నాను చూడండి. వెల్లిపాయలు, కొంచెం ఆవపిండి వేస్తాం. ఒక 3 స్పూన్ల ఆవపిండి, 1 స్పూను మెంతిపిండి, అంతే. ఇంకేమో ఇవన్నీ ఇప్పుడు మంచిగా మనం గ్రైండర్ వేపిస్తామన్నమాట. గ్రైండర్ వేపించి మనకు అవసరం పడ్డప్పుడు తాలింపు వేసుకోవడం, అంతే. ఈ పండు మిర్చి ఇప్పుడు మనం గ్రైండర్ పెడదాం. ఓకేనా? ఓకే, బాయ్. ఇట్లా అయిపోయిందనమాట. ఇప్పుడు మనం గ్రైండర్ వేయించాము. ఇలాగైంది పచ్చడి. ఇప్పుడు మనం గాజు జార్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఇలాంటి వాటిల్లో మంచిగా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే సంవత్సరం పచ్చడి అనమాట. ఇది సంవత్సరం పచ్చడి. నేనైతే దీంట్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడదాం అనుకుంటున్నాను. చూస్తాను. ఇది ఫ్రిడ్జ్ పడితే ఇట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, లేకపోతే లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ మారదు. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బాగానే ఉంటుంది, ఏం కాదు. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సంవత్సరం ఉంటుంది. అది పోయిన సంవత్సరం పచ్చడి ఇంకా 3 కేజీల పచ్చడి అది.
ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఇంకా అదే ఉంటుంది అనమాట. నేనైతే కొంచెం తాలింపు వేసేది కూడా చూపిస్తాను. చాలా తాలింపు వేసేస్తాను. ఇలాగ స్టోర్ చేసేసి పెట్టుకోవడం అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన పండుమిరపకాయల పచ్చడి తాలింపు వేస్తున్నాం అనమాట. చూద్దాం. పచ్చడి తాలింపు వేస్తున్నాను. మేమైతే పల్లి ఆయిలే వాడతాం పచ్చళ్ళకి. మామూలుగా నేను అమ్మే పచ్చళ్ళకు కూడా ఇదే వాడతాను. ప్రతిదానికి ఇదే పచ్చడి, ఇదే ఆయిల్ వాడతాం, పల్లి ఆయిల్. నేను పండుమిర్చి చూశాను కదా, కొంచెం మనం తాలింపు ఇంట్లో తినడానికి అనమాట. అంతా వేసుకోకూడదు, దానికి కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని మెంతులు వేస్తున్నాము. అంత అలా స్టోర్ చేసి పెట్టుకొని మనకు అవసరం ఉన్నప్పుడు అంతంత పచ్చడి తీసుకొని కొంచెం కొంచెం మనము తాలింపు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఆవాలు చిట్టపట్టలు అడగాలి, కొంచెం తిరగాలి, అంతే. ఇప్పుడు వెల్లిపాయలు కూడా వేసేస్తున్నాం. పల్లి ఆయిల్ కదా, ఎక్కువ వస్తుంది. మామూలుగా ఎక్కడ ఆయన అయితే రాదు, కానీ మంచి వాసన వస్తుంది పల్లీలు. నేను మామిడికాయ పచ్చట్లో కానీ ప్రతి ఒక్క పచ్చట్లు అన్నిట్లో అదే. నేను ఆల్రెడీ ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి పెట్టాను, పొట్టు ఉసిరికాయ పచ్చడి పెట్టాను, ఎండుమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు. కరివేపాకు వేసుకునేటప్పుడు జాగ్రత్త, చాలా కొట్లాడుతుంది అది. కరివేపాకు బాగా వేగనివ్వాలి, ఎందుకంటే స్టాక్ ఉంటుంది కదా, పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఎల్లుల్లిపాయలు మరీ వేసుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్. మనకు కొంచెం ఇంగు, పచ్చళ్ళకు ఇంగువే రుచి. మనం ఎంత బాగా ఇంగు వేసుకుంటే అంత మంచి టేస్ట్ ఉంటుంది పచ్చడి. అయిపోయింది, మనము పక్కన పెట్టేస్తాం. కొంచెం చల్లారపడాలి. ఇప్పుడు మనం ఇలా పచ్చడి వేసుకుంటాం. నేనైతే ఇందాక గ్రైండర్ ఎత్తిగానే నేను అన్నం తిన్నాను, తాలింపు వేయకుండానే పచ్చడితో చాలా బాగుంది. నాకు అదొక రుచి అనమాట. ఇలా అంతే. ఓ జారు బౌల్లో పెట్టుకొని టేబుల్ మీద పెట్టుకోవటమే. ఇప్పుడు దీన్ని ఏదన్నా గాజు సీసాలో పెట్టుకొని, చిన్న జార్లు ఉన్నా సరే మన దగ్గర, గాజు సీసా అయినా సరే పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే, డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే మనకు నోరు బాగాలేనప్పుడు కానీ, మామూలుగా పప్పు వండుకున్నప్పుడు అయినా కానీ, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఇడ్లీలో కూడా తింటాను నేను, తెలుసా. ఇడ్లీ దోశ చాలా బాగుంటుంది. ట్రై చేయండి.